బాబాయ్ నమస్తే. 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 మీ పేరు? నా పేరు గోసాల యేసుబాబు. ఆ, కండ్రిగూడెం. బాబాయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో భాగంగా అసలు పరిపాలన ఎలా అనిపించింది అసలు? కూటమి ప్రభుత్వం 14 నెలలు అవడం వాస్తవమే. ఈ 14 నెలల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 143. ఈ 143 వాగ్దానాల్లో మెయిన్గా 6 వాగ్దానాలు ఇచ్చారు. ఈ 6 వాగ్దానాల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తా అన్నారు పెన్షన్ కింద. ఇంతవరకు ₹1 ఇవ్వలా. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ అన్నా క్యాంటీన్లలో చాలామంది తింటలా, కూరలు బాగుంటలా, సాంబార్ బాగుంటలా, ఒక పెరిగే బాగుంటుంది. అంచేత ఈ అన్న క్యాంటీన్ల దగ్గరికి అలాగే ఆ రోడ్డు అమ్మటి వెళ్ళిపోతుంటే అన్నం పెడతారండి, అన్నం పెడతారండి మైకులు పెట్టి పిలుస్తున్నారు. అంచేత అన్న క్యాంటీన్ల వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు. అన్న క్యాంటీన్లు ఎక్కడ ఉండాలి? లేబర్ ప్రాంతాల్లో ఉండాలి. 100 మురికి వాళ్ళు ఉన్నాయి ఏలూరులో, మురికి వాళ్ళలో పెట్టాలి. అంతేగాని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద పెద్ద సెంటర్లో పెడితే వాళ్ళు వస్తారా? లేబరు రారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ఇదివరకు 3,000 ఇచ్చేవారు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అందులో రకరకాల కొర్రీలు పెట్టి కొంతమందికి తీసారు. అలాగే గ్యాస్ బండ్ ఉంది. గ్యాస్ బండ 3 బండ్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. ఇంతవరకే నాకు గ్యాస్ బండ్ రాలా. ఏంటి కారణం అంటే మీ వాళ్ళకి 4 చక్రాల వాహనం ఉంది కదా అంటున్నారు. ఏం చెప్తాం? అలాగా రకరకాల కొర్రీలు పెట్టి ఈ పథకాలు కొన్ని రద్దు చేయడం, కొన్ని ఇవ్వడం చేస్తున్నారు. కానీ వాస్తవంగా 143 వాగ్దానాలు వాళ్ళు చేసిన 403 చేశారు. ఇంకా చేయవలసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. అమరావతి అన్నారు, అదంతా మునిగిపోయింది. ఎంతవరకు అవుద్దో తెలియదు. ఇప్పుడు అతడు తెలియదు. 55,000 ఎకరాలు తీసుకున్నాడు. ఇంకో 43 ఎకరాలు తీసుకుంటానంటున్నారు. తీసుకుని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో కడతారో ఏం చేస్తారో చూడాలి. బాబాయ్ గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు 14 నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన చూశారు. ఇద్దరిలో అసలు ఎవరి పరిపాలన బాగుంది, ఎవరో అభివృద్ధి అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 9 వాగ్దానాలు ఆయన చేశారు. 9 వాగ్దానాలు కూడా ఆయన చేసిన ప్రకారంగా నెరవేర్చారు. ఒక విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే 5 ఏళ్ల కాలంలో బాగుంది. అవినీతి అనేది అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. ఈ అవినీతి లేని ప్రభుత్వం ఉంటే మనకి చాలా ఉపయోగంగా ఉంటుందని మా ఆలోచన. కానీ ఇంకా 4-3 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి ఈ జగన్ పరిపాలన కంటే ఇది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఇంకా బేరీ వేయడానికి కొద్దిగా టైం పడుతుంది. బాబాయ్ గారు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రం బీహార్ రాష్ట్రం అయిపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లేక వాళ్ళు పక్క రాష్ట్రాలు పారిపోయారని చెప్పి వ్యాఖ్యలు వస్తున్నాయి. వాస్తవంగా అలా జరిగిందంటారా? వాస్తవంగా అప్పుడు అది జరిగింది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు లేవు. ఎవరికి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఇక్కడ ఏలూరులో జోటు మిల్లు ఉండేది, 6,000 మంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు 6 మంది కూడా పని లేకుండా పోయింది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, టీ కొట్లు పెట్టుకోవడం, టిఫిన్ కొట్లు పెట్టుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం, ఇటువంటి వ్యాపారాలు చేసుకుంటారు. దానివల్ల ఏం పిల్లలు భార్యని ఎలా పెంచుకుంటారు? ఇళ్ళద్దరు ఎలా కడతారు? ఉన్న పరిశ్రమలే పోతున్నాయి, కొత్త పరిశ్రమలు రావట్లేదు. వాగ్దానాలు అయితే చేస్తున్నారు, నెరవేర్చట్లేదు. మన ఉట్లూరులో 200 ఎకరాలు తీసుకున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు. అక్కడ విమానాలు ప్లాట్ఫారాలు కడతాం, విమానాలు పరిశ్రమ కడతాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వాల. అది కట్టలేదు, శిలాఫలకం అక్కడే ఉంది. అంటే వీళ్ళు చేసే వాగ్దానాలు ఏంటి? ప్రజలను మైమర్పించాలని అంటారా? ప్రజలను మోసం చేయడం అవుతుంది. ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల పేరుతో కుక్క బిస్కెట్లాగా ఒక బిస్కెట్ వేయడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఆ ₹1000 ఎంతో 500 ఇవ్వడం, ఆ ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఓట్లు వేసుకుని రావడం, ఇలాగే చేస్తున్నారు తప్ప వాస్తవంగా పరిశీలన చేయట్లే. 3 భూములు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆ భూములు పంచవచ్చు ప్రజలకి. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తే చాలా ఉపయోగం. అంతేగాని జిమ్మిక్కులు చేసి రకరకాల కుక్క బిస్కెట్లు పథకాలు ఇస్తే ఉపయోగం ఎవరికీ ఉండదు. అంటే బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానంటున్నారు. మరి ఇస్తానంటున్నారు. ఎంతవరకు వేచి చూడాలి. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వాలా, ఇస్తానంటున్నారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. అంటే పరిశ్రమ అంటే స్థాపించాలి, దాన్ని కట్టాలి, దానికి ఆమోదం రావాలి, కనీసం 2 సంవత్సరాలైనా పడతాయి కదా? మరి పడుతుంది.
అందులో భాగంగానే ఇప్పుడు సంవత్సరాన్ని బట్టి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, అక్కడ ఓపెన్ చేస్తున్నాయి, ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం చెప్పడం తప్ప ఏ పరిశ్రమ కూడా ఇంతకాలం ఓపెన్ అవ్వలేదు, ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఉన్న స్టీల్ ప్లాంట్ ఉంది మనకి అడు విశాఖపట్నంలో, దాన్నే ప్రైవేట్ పరం చేయదురు బాబు అంటుంటే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఈ పనులన్నీ చేస్తున్నారని మా అవగాహన. బాబాయ్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం జరిగిపోయింది, ఆయన తప్పు చేయడు కనుకనే ఈ ప్రభుత్వం వచ్చింది. అదే తప్పులు ఈ ప్రభుత్వం చేయకూడదు కదా, చేయకూడదనే మనం ఆశిద్దాం. కానీ ప్రస్తుతానికి మాత్రం చేస్తున్నారనేది అర్థమవుతుంది. వాగ్దానాలు ఇచ్చారు తప్ప నెరవేర్చట్లేదు. అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, అందులో ఆయన ముఖ్య పాత్ర అంటున్నారు. మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందట అన్నాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంతమందిని వైసీపీ నాయకులను కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి స్కాములు అనేవి, అవినీతి అనేవి ఎవరు చేసినా తప్పే. వాళ్ళు చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే. మీరు ఏమని వాగ్దానం చేశారు? ప్రజలకు మంచి చేస్తామని వచ్చారు, మంచి చేయండి, అంతేగాని మీ జేబులో వేసుకోవడం కాదు. పెట్రోల్ ధర 60 రూపాయల ధర 110 రూపాయలు అమ్ముతున్నారు పెట్రోల్. మనకి యూనిట్ రూపాయలు రావాల్సింది 8 రూపాయలు 7 రూపాయలు యూనిట్కి తీసుకుంటున్నారు. ఈ రకంగా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. దోచుకుని సంక్షేమ కార్యక్రమాలు పేరు చెప్పి కొంతమందికి 10 రూపాయలు అమ్మాల్సిన రూపాయి సరిపెట్టేసి వాళ్ళు జేబులో వేసుకుంటారు. బాబాయ్ గారు, ఇప్పుడు ఉచిత బస్సు అనేది పెడతాం జరిగింది కదండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపుల్లో ఉంది, ఖజానా ఖాళీ అని చెప్పి చంద్రబాబు గారే అన్నారు. మరి ఆయనే గతంలోనూ ఆర్టీసీ లాస్లో నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనూ. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆర్టీసీ లాస్లో నడుస్తుంది కదా. మరి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళు నెగ్గడం కోసం, వీళ్ళు గెలడం కోసం రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అందులో భాగంగానే ఉచిత బస్సు పెట్టారు. మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఇందులో బడ్జెట్ లాస్లోనే ఉంది, ఇప్పుడు కూడా మరింత లాస్ అవుద్ది. ఎదరికెలాగ వెళ్తుంది? ప్రజలకు కూడా ఈ ఆడవాళ్ళు ఎంతమంది ఎక్కుతారు? నీకు 3.5 లక్షల జనాభా ఏలూరులో ఉన్నారు. ఇందులో 10,000 మంది కూడా బస్సు ఎక్కరు. ఇది అందరికీ ఉపయోగం కాదుగా. ఇంకా ఒక రకంగా ఉపయోగం, ప్రతి ఆడ మనిషికి 15 సంవత్సరాలు దాటితే 1500 ఇస్తా అన్నారు. ప్రతి నెలకి 1500 ఇస్తా అన్నారు. 15 పైసలు ఇవ్వట్ల. అంత మోసం, దగ, మోళి, చెప్పి ఒక మాట, చేసేది ఒక మాట. అంటే ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరేమంటారు, ఏం చెప్పాలనుకుంటారు? ఈ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి బాగా చేస్తే మంచిది, ప్రజలకు ఉపయోగంగా ఉంటే మంచిది. లేదు వ్యతిరేకంగా చేస్తే వైసీపీకి ఏం పరాభవం అయితే జరిగిందో అదే మీకు జరుగుద్ది. ఓకే బాబా గారు, థ్యాంక్స్.